ప్రభునామములో మీకందరికీ శుభములు. అందరికీ వందనాలుమా. దేవునికి స్తోత్రాలు. యోహాను సువార్త 2వ అధ్యాయము 28వ వచనం నుండి, ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడునూ మనుష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యమియ్యనక్కరలేదు. యేసు ప్రభు ఊహ వచ్చినప్పటి నుండి పస్కా పండుగకి యెరూషలేములో ఉండటం ఆయనకు అది ఆనవాయితీ. ప్రతి ఆరాధనా దినముందు మందిరంలో ఉంటాడు ఆయన. ఆయనకు వాడుక అది. తన వాడుక చొప్పున విశ్రాంతి దినముందు సమాజ మందిరములో ఆయన నిలిచి ఉండగా లేఖనాలను ఆయన చదువుతాడు. చిన్నప్పటి నుండి ఆయనకు అది వాడుక. యేసు ప్రభు ప్రతి విశ్రాంతి దినముందు సమాజ మందిరములో లేఖనాలను చదువుతూ ఉంటాడు. ఆరాధనకు వెళ్తాడు. మనం కూడా ఆరాధన రోజున విశ్వాసులముగా సమాజ మందిరంలో కూడుకోవాలి. ఆదివారము ఆరాధనకి మనము తప్పకుండా వెళ్ళాలి. ఏ ఒక్క ఆదివారం కూడా ఆరాధనకి మానకూడదు. విశ్వాసులముగా అది మన బాధ్యత. యేసు ప్రభు వాడుక అది. అలాగే పస్కా పండుగలో ఆయన యెరూషలేములో దేవుని మందిరంలో ఉంటాడు. ఆయన కనబడతాడు. ఆ పండుగలో ఆయన అనేకమైన సూచక క్రియలు చేసినాడు. అయితే ఎంతమంది ఆ సూచక్రియలు చేసి నమ్మినారో, వారు ఎలా నమ్మారో అదంతా ఆయనకు బాగా తెలుసు. లూకాసు సువార్త 4వ అధ్యాయము 16వ వచనంలో, తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదవడానికి నిలుచుండగా, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. విశ్రాంతి దినము ఇశ్రాయేలులకి, యూదులకి ఆరాధనా దినం, పరిశుద్ధ దినం. ఆయన ఒక యూదుడిగా, ఇశ్రాయేలుడిగా తన వాడుక సమాజ మందిరంలో ఆయన ఉంటాడు. అక్కడ ఆయనకు లేఖనాలు చదివే బాధ్యత అప్పగించారు. అది చిన్ననాటి నుండి ఆయన చేస్తూ ఉన్నాడు. మనము క్రీస్తుకు చెందిన వారమిగా ప్రభు ఆదివారమున మృతి నుండి లేచాడు గనుక పునరుత్థాన దినముగా, రిజరెక్షన్ డేగా, పరిశుద్ధమైన దినమును మనం ఆదివారము మనం పాటిస్తాం. ఆరాధనా దినం. ప్రపంచంలో అనేక దేశాలలో ఆదివారము హాలిడే ఈజ్ ద హోలీ డే. పరిశుద్ధమైన దినం పాటిస్తూ ఉంటారు.
ప్రపంచంలో చాలా చోట్ల అరబ్ దేశాలు వదిలిపెడితే, గల్ఫ్ దేశాలు వదిలిపెడితే మిగిలిన అన్ని దేశాల్లో కూడా ఆదివారము సెలవు దినముగా, పరిశుద్ధమైన దినముగా ప్రజలు అనుసరిస్తూ ఉంటారు. విశ్వాసులముగా, క్రీస్తుకు చెందిన వారిగా మనమందరము ఆరాధన సమాజ మందిరంలో తప్పకుండా ఉండాలి. ఈరోజు ఆదివారం కదా, పరిశుద్ధమైన రోజు, ప్రభువు మృతిని గెలిచిన రోజు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మనకు ప్రతి ఆదివారము పండుగ. ప్రతి ఆదివారము మనకు పరిశుద్ధమైన రోజు. ప్రార్థనని మనం పండుగలాగా చూసుకోవాలి. మామూలుగా మనిషికి పండుగ అనే మాట సంబరమును, ఉల్లాసమును, నూతన ఉత్సాహాన్ని కలిగిస్తుంది. మనం ప్రార్థనకి వెళ్తున్నామంటే పండుగ ఉత్తేజంతో మనం వెళ్ళాలి. తండ్రి ఇంటికి, పుట్టింటికి వెళ్తున్నట్లు ఆ అనుభూతిని కలిగి ఉండాలి. మందిరానికి వెళ్తున్నామంటే పుట్టింటికి వెళ్ళిన అనుభవాన్ని, మనస్సును మనం కలిగి ఉండాలి. కొంతమందికి మందిరానికి వెళ్ళడం అంటే అత్తింటికి వెళ్ళినట్టు ఉంటుంది. కోడళ్ళకి అత్తవారింటికి, అది కూడా అత్త వాళ్ళు, మరి ఇంకా 2-3 తోడి కోడళ్ళు ఉంటే ఎలా ఉంటుందో కాళ్ళు ఈడ్చుకుంటూ పోతుంటారు. ఏమో ఏమో అంట పోతుంటారు. కానీ పుట్టింటికి ఎంత సంబరంగా వెళ్తారో. పండుగ అనేది చాలా మానసిక ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని, నూతన బలాన్ని కలగచేస్తుంది. పండుగకి రమ్మని ఫోన్ చేస్తారు పుట్టింటి వారు. పండుగ అంటే ఇంకా ఎవరు కూడా వద్దులేదా అనేదానికి లేదు. అలాగా మన ప్రతి ప్రార్థన, అలాగే ఆదివారం ఆరాధనని పండుగలాగా మనం మందిరానికి వెళ్తున్నామంటే పండుగకి వెళ్తున్న అనుభూతిని మనం కలిగి ఉండాలి. ప్రియమైన సహోదరులారా, ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచినారు. విశ్వాసము, నమ్మకము దరిదాపు 2 పదాలకి సరిసమానమైన అర్థాలుంటాయి. విశ్వాసము, నమ్మకము. ఇంగ్లీష్లో విశ్వాసమును ఫెయిత్ అంటారు, నమ్మకమును బిలీవ్ అంటారు. దరిదాపు ఇంచుమించు ఒకే అర్థము కలిగి ఉంటుంది. నమ్మకం ఉంచుము అంటాడు, విశ్వసించుము అని అంటారు. అయితే ఎంతమంది ఆయన నామందు విశ్వాసం ఉంచినారో అది ఆయనకు బాగా తెలుసు. నిన్నటి రోజున మనం విన్నాము, మృతమైన విశ్వాసమని, క్రియలు లేని విశ్వాసాన్ని మృతమైన విశ్వాసం అని అంటారు. అలాగే దెయ్యపు విశ్వాసమని, మారు మనసు, పాప క్షమాపణ, పరిశుద్ధాత్మ నింపుదల, బాప్తిస్మము, అభిషేకము లేని వారిది దెయ్యపు విశ్వాసం. మూడవదిగా
దైవిక విశ్వాసం. అబ్రహాము, రాహాబమ్మ విశ్వసించారు, అలాగే క్రియలు కూడా వారిలో ఉన్నవి. అందుకే దైవిక విశ్వాసం. మనం విశ్వసించినప్పుడు ప్రభువు మనల్ని నీతిమంతునిగా మార్చినందుకు మనం క్రియలను కలిగి ఉండాలి, చేయాలి. క్రియలు లేకపోతే విశ్వాసం నిష్ఫలమైపోతుంది, జీవితము కంపు కొడుతుంది. అందుకే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తనని వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు. మన ఆంతర్యములో ఏమున్నదో నోటితో ఒప్పుకోవడం మనుషులకి తెలియవచ్చు. ఈ ప్రజలు నన్ను పెదవులతో ఆరాధించుచున్నారు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అన్నాడు. హృదయమును దూరముగా ఉంచుకొని పెదవులతో హల్లెలూయా అంటుంటారు. వ్యర్థముగా నన్ను ఆరాధించుచున్నారు అని అటువంటి వారి గురించి లేఖనాన్ని ప్రభు ముందే రాయించాడు. ఈ ప్రజలు పెదవులతో నా యొద్దకు వస్తున్నారు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఆయన మన ఆంతర్యాన్ని ఎరిగినవాడు. మన ఆంతర్యాన్ని ఎరిగినవాడు గనుక ఎవడునూ మనిషిని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. మనం మనుషుల దగ్గర మన భార్య గురించి, భర్త గురించి వేరుగా చెప్పవచ్చు. కానీ యేసయ్య దగ్గర మనం చెప్తామా? చెప్పినా ఆయన నాకు తెలుసులే అమ్మా అంటాడు, నాకు కథలు చెప్పవాక అంటాడు. మరి యేసు ప్రభు దగ్గర ఎవరు చెప్పలేరండి, ఆ విధంగా చెబుతారా? వారి భర్త గురించి, భార్య గురించి, పిల్లల గురించి. ఎందుకంటే ఆపు, నాకు తెలియదా మీ భార్య ఎలాంటిదో, మీ భర్త ఎలాంటి వాడో, మీ పిల్లలు ఎలాంటి వారో? నువ్వు ఆ మనిషి గురించి చెబుతున్నావే, ఆ మనిషి ఎలాంటి వాడో నాకు తెలియదా? అందుకే మనుషుల దగ్గర కల్పితముగా చెప్పుకోవచ్చు, బడాయిగా చెప్పుకోవచ్చు, నాదేం తప్పు లేదమ్మా, అంతా ఇతరులదే అన్నట్లుగా చెప్పుకున్నా కూడా వీళ్ళకి అర్థం కాదు. వారు చెబుతూ ఉంటే వారి మాటలను బట్టి ఈమెలో ఏం పొరపాటు లేదేమో అనిపిస్తుంది మనిషికి. మళ్ళీ ఆ మనిషితో మాట్లాడితే తప్పంతా ఆమెదేని, ఈయనదేం తప్పు లేదే అనిపిస్తుంది. కానీ ఇద్దరిని ఒక చోట పెడితే ఇంకా మాట్లాడండి అంటే అప్పుడు బయటపడుతుంది, వాళ్ళ బండారం బయటపడుతుంది. ప్రభు దగ్గర ఈ పప్పులు ఉడకవు. ఆయన మనుష్యుని ఆంతర్యాన్ని ఎరిగినవాడు. ఏ మనిషిని గూర్చి ఆయనకు సాక్ష్యం వేయనక్కరలేదు. పలాని మనిషి ఇలాంటోడు ప్రభువా అని ఎవరు కూడా అనలేరు. ఎందుకంటే ఆయన రహస్యముగా చూచే తండ్రి, మన ఆంతర్యాన్ని ఎరిగినవాడాయన. యేసు అందరినీ ఎరిగినవాడు. ఎవరికి ఎంత నమ్మకం ఉందో, ఎంతగా ఆయన మీద ఆశ పెట్టుకుని ఉన్నారో నోటితో అంటారు. యేసయ్య అంటే నాకు పిచ్చి ప్రేమ అంటారు. ప్రజలు వినేవాళ్ళు, అబ్బా ఎంత విశ్వాసం ఉందో ఎముకు. కానీ హృదయంలో ఏ పిచ్చి ఉండదు, డబ్బు పిచ్చి తప్ప.
కొంతమందికి బంగారు పిచ్చి ఉంటుంది, కొంతమందికి వేరే వేరే పిచ్చులు ఉంటాయి. కానీ పైకి మాత్రం యేసు ప్రభు అంటే ఎంత పిచ్చో. ఈమె ఈ జిల్లాలో ఇంత భక్తురాలు, ఇంత పరిశుద్ధురాలు దొరకరేమో వెతికినా కూడా, కాగడా బట్టి అని అనుకుంటారు జనాలు. ఆమె మాటలు అలా ఉంటాయి. చిన్నప్పటి నుండి నాకు యేసుప్రభు అంటే ఇష్టం అండి అంటారు. ఇష్టమా? ఏం బొమ్మనా ఇష్టము? ఇష్టము అది కాదు. చాలామంది అంటుంటారు చిన్నప్పటి నుండి ఎందుకో యేసుప్రభు అంటే నాకు ఇష్టం. మిఠాయా ఏమన్నా ఆయన? ఇష్టము ఇవన్నీ కాదు. మనము ప్రభువును ఎరగాలి, జ్ఞానముతో ఆయన సన్నిధికి రావాలి. ఆయన ఏమై ఉన్నాడో లోతుగా గ్రహించాలి. కరుణామయుడు చూశానండి చిన్నప్పుడు. సిలువను మోసినప్పుడు నాకు కన్నీరు కారినాయి. అప్పటి నుండి యేసు ప్రభు అంటే ఇష్టం అంటుంటారు కొంతమంది. నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. ఇష్టమేందిరా నాయనా బాబు? ఇష్టము అది కాదు. మనము ఆయనను వెంబడించటం మన ధర్మం, మనకు న్యాయం. ఆయన మన నిత్యత్వం, మన గమ్యస్థానం. ఆయన మన నాసికారంధ్రములకు ఊపిరి వంటివాడు. ఆయన మన సృష్టికర్త, మన పరలోకపు తండ్రి. ఈ లోకంలో కళ్ళు మూస్తే, ఆ లోకంలో మనం కళ్ళు తెరిస్తే కనబడేది ఆయనే. కనుక ఈ లోకంలో కళ్ళు మూసి ఆ లోకంలో కళ్ళు తెరిచి నరకాన్ని చూడకుండా యేసు ప్రభువును చూడాలంటే ఇక్కడే మనము మనోనేత్రాలు వెలిగింపబడి, నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచున్నాను అనే లేఖనాన్ని బట్టి మన ఎదుట ప్రభువును కలిగి విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. మీరు ఆయనను చూడకపోయినా ప్రేమించుచున్నారు. హృదయశుద్ధి గలవారు దేవుని చూచెదరు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. మనం ఎల్లప్పుడూ మన ఎదుట ప్రభువును చూడాలి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు ఓపికతో ఈ ఆత్మీయ పరుగు పందెములో మనము పరిగెత్తాలి. మన విశ్వాసానికి కర్త, కొనసాగించువాడు ఆయనే. కనుక మనం ఎల్లప్పుడూ మన ఎదుట ప్రభువును చూడాలి. ఆయన మనుషుల సాక్ష్యాన్ని అంగీకరించడు. ఎందుకంటే ఆయనకు బాహాటముగా తెలుసు ఎవరెవరు ఎటువంటి వారో. మన నమ్మకమును బట్టి మన జీవితంలో మనకున్న సమస్యలను తొలగించుకోవటం జరుగుతుంది. దేవుడు మనతో కూడా పనిచేస్తాడు. మన సరిహద్దుల్లో ఆయన జోక్యం చేసుకుంటాడు. ఒక్కొక్కటిగా ఆయన చక్కబెట్టుకుంటూ వస్తాడు. యేసు ప్రభు మనలను ఉద్ధరిస్తాడు. అన్నిటికీ కుదురుబాటు కాలాలు రప్పిస్తాడు. మన కాలాలను, సమయాలను ఆయన మారుస్తాడు. క్రమక్రమముగా మన జీవితాలను ఆయన
జయజీవితముగా సంపూర్ణతలోనికి తీసుకొని వెళ్తాడు. పరిశుద్ధాత్ముడు ఆ పనిలోనే ఈ లోకంలో ఉన్న మనలోనికి వచ్చాడు. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ రూపంలో మనలో నివాసం చేస్తున్నాడు. మనలను పరిశుద్ధమైన పెండ్లి కుమారుడు యేసుక్రీస్తు కొరకు పరిశుద్ధాత్ముడు సంఘ వధువుగా పవిత్రమైన కన్యకగా ఏ మచ్చ డాగు కల్మషము లేని పవిత్రమైన పెళ్లి కుమార్తెగా మనలను దినదినము సౌందర్యముతో నింపుచున్నాడు, తయారు చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ నిర్మాణమునకు మనము సహకరించాలి, తోడ్పడాలి. పెళ్లి కుమార్తె తన వివాహ సమయమునకు తనను అలంకరించే వారికి సహకరిస్తుంది. వారు వెంట్రుకలు గుంజిన, మెడ అటు తిప్పి ఇటు తిప్పి, ముఖాన్ని రుద్ది వాళ్ళు మేకప్ చేస్తుంటారు. వాళ్ళు ఏం చేసినా కూడా విధేయత చూపించాలి. బాధ అనిపించినా విధేయత చూపించినప్పుడే ఆమెకు అన్ని రకాల సౌందర్యం అనేది కలుగుతుంది. అలంకరణ, పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని మనం ప్రభు ఎదుట నిలబడాలి. ఎస్తేర్ రాణిగా ఉండటానికి అందరి కన్నికల్లాగా ఆమె కూడా సౌందర్యముతో అలంకరణతో 6 నెలలు ఆమెను సిద్ధపరుస్తూ ఉన్నారు. ఆమె సమయం వచ్చినప్పుడు ఆమె రాజభూషణాలు ధరించుకొని మరి ప్రభు రాజు ఎదుట నిలబడింది. రాజు ఆమెను మెచ్చుకున్నాడు, ఆమెను కోరుకున్నాడు, ఆమెనే రాణిగా ప్రకటించాడు. ప్రభు మనల్ని చూసినప్పుడు మనల్ని కోరుకోవాలి, మనల్ని మెచ్చుకోవాలి. మన ఆంతర్యములో అటువంటి సౌందర్యం ఆయనకు కనబడాలి. హృదయ అంతరంగమును ఎరిగిన దేవుడు పైవేశ్యమును చూడడు, ఆయన అంతరంగాన్ని చూస్తాడు. కనుక ప్రియమైన సహోదరులారా, యథార్థముగా ప్రభు సన్నిధిలో జీవిద్దాం. యథార్థవంతులు ఆయన సన్నిధిని నివసించెదరు. ఈ సంవత్సరము నాకు వచ్చిన వాగ్దానం. నేను నా తప్పులైనా, ఒప్పులైనా, పొరపాట్లైనా, అలాగే ఎవరైనా ఓపెన్గా చెప్పడం నాకెంతో నచ్చిన విషయం. కొంతమందికి అది ఇబ్బందికరంగా ఫీల్ అవుతారు. నాకు తెలిసిన, నేను వినిన ప్రతి విషయాన్ని కూడా నలుగురితో పంచుకుంటాను. కొంతమందికి అది కొంత బాధగా అనిపించవచ్చు. వారి పొరపాట్లు చెప్పడం అనేది కొంతమందికి ఇష్టం ఉండదు. కానీ పొరపాటు చేసినది చెప్పుకోవడం తప్పేమి కాదు, యథార్థత అంటారు దాన్ని. మన గురించి గొప్పగా చెబుతుంటే సంబరపడిపోతామే, మన గురించి మనం చేసిన తప్పులు ఇలా చేశాడు, మరలా ఒప్పుకున్నాడు అని చెప్పడం అది విజయమే కదా, అందులో తప్పేముంది, అందరికీ చెప్పినావా అంటారు. చెప్పడంలో తప్పు లేదు. మనం ఏదైనా ఒక మాట చెబుతున్నామంటే ఈ విషయము అందరికీ చెప్పినా పర్వాలేదు, చెప్పుకొని
అది యథార్థత. ఎవరికీ చెప్పబాక అంటారు. వాళ్ళు కూడా వేరే వాళ్ళకి చెబుతూ ఎవరికీ చెప్పబాక అంటారు. వాళ్ళు కూడా వేరే వాళ్ళకి చెబుతూ ఎవరికీ చెప్పబాక అంటారు. అది అందరికీ తెలిసిపోతుంది. మనము ఓపెన్ బుక్ లాగా ఉండాలి. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనాన్ని చేస్తారు. రహస్యం అనేది దేవునికి లేదు. అలాగే రహస్యము ఎప్పుడు కూడా దాచబడదు, మిద్దెల మీద ప్రకటించబడుతుంది. మనం చేసేది తప్పైనా రైట్ అయినా అది రహస్యమందు చేసినా కూడా ఏదో ఒక రోజున అది మిద్దెల మీద ప్రకటించబడుతుంది. అందుకే ముందుగానే మనం ఓపెన్గా ఉంటే ప్రజలు మనలను నమ్ముతారు, ప్రజలు మనలను గౌరవిస్తారు. దేవుడి దగ్గర విలువ ఉంటుంది. నాకు ముందే చెప్పాడు ఆ మనిషి, ఆయన ఏం మర్మం లేదు, దాచుకోలేదు, ఓపెన్గా చెప్పేస్తాడు. యథార్థంగా ఉంటాడు, పర్ఫెక్ట్గా ఉంటాడు. చేసిన పొరపాట్లు చెబుతాడు, చేసిన మేళ్ళు చెబుతాడు. అన్నీ కూడా మనం ఎప్పుడు కొంతమందితోనైనా పంచుకోవాలి. మనస్సులో ఏది స్టాక్ పెట్టుకోకూడదు. భారము చెప్పుకోవాలి, సంతోషాన్ని చెప్పుకోవాలి, పదే పదే చెలరేగుతున్న ఆలోచన కూడా చెప్పుకోవాలి. ఇది చెబితే ఏమన్నా అనుకుంటారేమో, ఏమనుకుంటారు? యథార్థవంతుడు అనుకుంటారు. కొన్ని దాచాలనుకుంటారు, కానీ దాచడం వలన భారం ఎక్కువవుతుంది. ప్రభు దగ్గర మనం ఓపెన్గా ఉంటే, మనం అనుదినము మాట్లాడే వారితో ఓపెన్గా ఉంటే వారి నమ్మకాన్ని మనం పొందుకుంటాం. మనలను వారు నమ్ముతారు, మనలను వారు విశ్వసిస్తారు, పర్ఫెక్ట్ అనుకుంటారు. దాస్తే వారు నమ్మలేరు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మనతో మాట్లాడే అనుదినము కాంటాక్ట్లో ఉండే మనుషుల ఆంతర్యాన్ని మనము ఎరిగే పరిస్థితిని కల్పించాలి. ప్రభు అందరినీ ఎరిగినవాడు. మనతో కాంటాక్ట్లో అనుదినం ఉండే వారి జీవితాలు, వారి గమ్యము, వారి దర్శనం, వారి గోల్, వారి ఆలోచన సరళిని మనం ఎరిగి ఉండాలి. నేనేమనుకుంటానో, నేనేమి చేయాలనుకుంటానో, నా దర్శనాలు, నా ఆలోచన మీకు తెలియకపోతే నన్ను మీరు పూర్తిగా నమ్మలేరు. ఏది దాచకుండా బహిరంగముగా మనము దాన్ని ప్రకటించాలి. పౌలు గారు ప్రభు గురించి ఏమి దాచుకోకుండా బహిరంగంగా ఇంటింట అనేక చోట్ల ఆయన బాహాటంగా ప్రకటించాడు. అందుకే ఆయన సాధువులాగా, శిష్యులాగా ఆ ప్రజల మధ్య మెలిగాడు. ఆయనంటే అందరికీ చాలా అభిమానం. పౌలు గారు ప్రపంచమంతా తిరిగి ప్రభు సేవ, ఆత్మలను సంపాదించాడు.
ఆత్మలను సంపాదించినాడు ఆయన. అపొస్తల కార్యములో అంటాడు, కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేనేలాగు నా ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని అనేకులకు ఏలాగు సాక్ష్యమిచ్చుచుంటినో ఇదంతా కూడా మీకు తెలుసు. అపొస్తల కార్యములు 20వ అధ్యాయము 19, 20, 21 వచనాలు. మీకు తెలుసు, అదంతా కూడా నేను మీతో చెప్పాను, పంచుకున్నాను. కాబట్టి మన విషయాలు మనం అనుదినము మాట్లాడే వారి దగ్గర దాచుకోకూడదు. దాచినప్పుడు వారు మనల్ని నమ్మలేరు. మనం దాచినా కూడా వారికి తెలిసిందనుకోండి, ఈ మనిషి కొంత ఒక రకమైన మనిషి అనుకుంటారు. ప్రభు దగ్గర ఓపెన్గా మనం ఉంటే మనుషుల దగ్గర కూడా ఓపెన్గా ఉంటాం. అటువంటి వారిని ప్రజలు విశ్వసిస్తారు. దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదరులారా, యోహాను సువార్త 3వ అధ్యాయంలో నీకోదేముని యొక్క పెద్దాయన ధర్మశాస్త్ర బోధకుడు రాత్రిపూట ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు దగ్గరికి వచ్చి అన్నాడు, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరిగినాం. ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడు అన్నాడు. చూడండి, యేసు ప్రభువును ఎవరైనా పొగిడినా ఆయన దాన్ని పెద్దగా పట్టించుకోడు. పొగడ్తలను ఆయన ఆ పొగడ్తలకి పొంగిపోడు, విమర్శలకి కృంగిపోడు. ఆయన ఈ పెద్ద ఆయన యూదుల అధికారి సమాజ మందిరంలో ధర్మశాస్త్రాన్ని బోధిస్తాడు. అతను నీకోదేమనే పరిసయ్యుడు, యూదుల అధికారి, ధర్మశాస్త్ర బోధకుడు. నీకు దేవుడు తోడై ఉంటేనే గాని ఈ సూచక్రియలు నువ్వు చేయలేవు అన్నాడు. ప్రభువుకు అది అవుట్ ఆఫ్ మ్యాటర్. ప్రభు డైరెక్ట్గా సమయాన్ని వ్యర్థం చేయకుండా అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యాన్ని చూడలేడు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అన్నాడు. అంతే, ఆ పెద్ద ఆయన డైలమాలో పడ్డాడు. నేను ఒకటి అంటుంటే ఈయనేంటి ఇంకొకటి నాతో చెబుతున్నాడు అనుకున్నాడు ఆ పెద్ద ఆయన. యేసు ప్రభు ఆయన చెప్పిన మాట ఏం పట్టించుకోకుండా, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడు అన్నాడు. నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. మనుషులతో మనం ఎంతవరకు అవసరమో ప్రయోజనకరమైన మాటలు మాట్లాడాలి. వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. వ్యర్థమైన సంభాషణ ఉండకూడదు. వ్యర్థమైన ప్రతి మాట వలన
మనుష్యుడు విమర్శ దినమందు లెక్క చెప్పాలి. వ్యర్థమైన మాటలు పనికిరావు. టైంపాస్ మాటలు తమాషకులే అన్నానులే, ఓరక అన్నానులే, చూద్దామని అన్నానులే, ఇవన్నీ కూడా పనికిరావు. మీ సంభాషణ ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లుగా కృపాసహితముగా ఇతరులకు ప్రయోజనకరంగా ఉండాలి. వ్యర్థమైన మాటలు పనికిరావు. అది మాట్లాడటం వలన సమయము వేస్ట్ అయిపోతుంది. ప్రియమైన సహోదరులరా, ప్రభువు ప్రయోజనకరమైన శుభవార్తని ఆ పెద్ద ఆయనకి చెబుతున్నాడు. క్రొత్తగా జన్మించాలయ్యా అంటున్నాడు. అందుకు ఆ పెద్ద ఆయన అన్నాడు, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మిస్తాడు? రెండవ మారు తల్లి గర్భములో ప్రవేశించి జన్మింపవలనా అన్నాడు. అందుకు యేసు ప్రభు అన్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మరలా చెప్పాడు. క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యం రాదు అన్నాడు. ముసలివాడు ఎలాగ జన్మిస్తాడయ్యా? రెండవ మారు తల్లి గర్భంలో ప్రవేశించి జన్మిస్తాడా అన్నాడు ఆ పెద్ద ఆయన. కానీ ప్రభు అన్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు అన్నాడు. శరీరమూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. అయినా క్రొత్తగా జన్మించవలనని నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. అదేందో అని. గాలి తనకిష్టమైన చోటుకి వెళ్తుంది, విసురుతుంది. నీవు దాని శబ్దాన్ని వింటావే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. అది నీవు చూడడంత మాత్రాన అది ఎట్లా వస్తుందో ఎక్కడికి వెళ్తుందో గాలి లేదు అని నువ్వు అనలేవు. అలాగే ఆత్మమూలముగా జన్మించిన ప్రతి వాడు కూడా అలాగే ఉన్నాడు అన్నాడు. మరలా పెద్ద ఆయన ఆసక్తిగా అన్నాడు, ఈ సంగతులు ఎలాగూ సాధ్యములయ్యా? అప్పుడు ప్రభువు ఆ పెద్ద ఆయనతో, నీవు ఇశ్రాయేలుకు బోధకుడై ఉండి వీటిని ఎరుగవా? ఇంతకాలం నువ్వేం బోధిస్తున్నావు? చాలామంది బోధించేవారికి మారు మనసు, పాప క్షమాపణ, పశ్చాత్తాపము, పరిశుద్ధాత్మ నింపుదల, మారు మనస్సునకు తగిన క్రియలు వారిలో ఉండవు. అయినా కూడా వారు ప్రభువుని గురించి పాడతారు, ప్రభు గురించి చెబుతారు. వాళ్ళల్లో ఆత్మ సంబంధమైన మార్పు, పరిశుద్ధాత్మకు ఇష్టమైన జీవితం ఉండదు. లేకపోయినా వారు బోధిస్తూ ఉంటారు వాక్యాన్ని, ప్రభు గురించి పాడుతూ ఉంటారు. ఇప్పుడు సినిమా వాళ్ళ చేత పాడిస్తారు పాటలు. వాళ్ళ స్వరం బాగుంది అని సినిమా వాళ్ళ చేత పాడించి వాటిని అప్లోడ్ చేస్తారు. ఆ పాడే వాళ్ళకేమన్నా యేసు ప్రభు గురించి వ్యక్తిగతముగా వారికి తెలుసునా? స్వరం ఉంది అనేసి వారి చేత పాడిస్తారు. పంది మెడలో బంగారు హారం వేస్తే ఎట్లుంటుందో, మార్పు లేని వారి చేత పాడిస్తే అట్నే ఉంటుంది. పైకి చూడడానికి స్వరము అలా ఉండవచ్చు. నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నా ఊసే నీకెందుకు
ఓ యేసయ్యా నన్ను మరచిపోవెందుకు అని పాడిన గువ్వలకు గూళ్ళిష్టం, పిల్లలకు తల్లిష్టం, నాకేమో నువ్విష్టం, నీ స్నేహం ఇష్టం అని పాడిన ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్య అని పాడిన ఆ పాడిన వ్యక్తికి నోటితో పాడినట్టే ఉంటుంది కానీ హృదయంలో నుండి వచ్చింది కాదు. సినిమా పాటలు పాడేవారితో ఈ పాటలు పాడించారు. వ్యక్తిగతంగా వారికి మారుమనస్సు, పాప క్షమాపణ, బాప్తిస్వము, పరిశుద్ధాత్మ అనుభవం వారికి ఉండదు. ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేలుకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా? ప్రభువుకు సంబంధించిన వీడియోలు తీసిన వారికి కూడా, అక్కడ యేసు ప్రభువుగా నటించిన వ్యక్తులకు కూడా మారు మనసు కొంతమందికి ఉండకపోవచ్చు. వారు యాక్టర్లు కనుక ఆ విధంగా నటిస్తారు. మానవుని జీవితం నటన కాదు, రియల్. పెద్ద ఆయన అడుగుతున్నాడు ప్రభువుని. ప్రభువు ఓపికగా చెబుతున్నాడు, ఏంటయ్యా నువ్వు ఇశ్రాయేలుకు బోధకుడు అయి ఉండి ఈ విషయాలు నీకు తెలియదా? మేము ఎరిగిన సంగతియే చెబుచున్నాము, చూచిన దానికే సాక్ష్యమిచ్చుచున్నాం. అయితే మా సాక్ష్యాన్ని మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నీతో నిశ్చయముగా చెబుచున్నానని యేసు ప్రభు నీకేదోముతో పదే పదే చెబుతున్నాడు. శరీరమూలముగా జన్మించినది శరీరమును, ఆత్మమూలముగా జన్మించినది ఆత్మ. ఈ లోకంలో ఒక మనిషి పుట్టాడంటే ఒక పాపి పుట్టాడు. అయితే ఆ మనిషి పెరుగుతూ ఏ రోజు పాపమును గురించిన అవగాహన, పశ్చాత్తాపం, గ్రహింపు వస్తుందో ఆ గ్రహింపును బట్టి, పాప సంబంధమైన ఆ విచారణను బట్టి ప్రభు చెంతకు వచ్చి ఆ రక్తంలో కడగబడితే ఆ మనిషి ఆత్మమూలముగా జన్మించినట్లు క్రొత్తగా జన్మించిన అనుభవాన్ని కలిగి ఉంటాడు. ఒక పాప వచ్చింది, నువ్వు బాప్తిసం తీసుకున్నావా అంటే చిన్నప్పుడే నాకు బాప్తిసం ఇచ్చారు అన్నది. చిన్నప్పుడా? బాప్తిసం ఎలా ఇస్తారు చిన్నప్పుడు? పాపము అనేది, పవిత్రత అనేది తెలియకోకుండా చిన్నప్పుడు ఎలా ఇస్తారు? అది వాక్యానుసారమైన పరిస్థితి కాదు. పుట్టుకతో క్రైస్తవులు ఎవరూ లేరండి. ఒక మనిషి ఆత్మమూలముగా జన్మించడం అనగా తన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడిన అనుభవాన్ని కలిగి ఉంటేనే ఎవరికైనా కూడా నూతన జన్మ అనుభవం ఉంటుంది. ఇదేదో పుట్టుకతో వచ్చేది కాదు. పాప క్షమాపణ, పాప పశ్చాత్తాపంతో పుడుతుంది ఆత్మ సంబంధమైన జీవితం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును పుట్టిస్తుంది. నూతనముగా జన్మించడానికి, దేవుని మూలముగా జన్మించడానికి, దేవుని రాజ్య ప్రవేశానికి అది ప్రారంభమవుతుంది. ఈ అనుభవం లేని వారు దేవుని రాజ్యానికి దూరముగా ఉంటారు. ఆత్మమూలముగా జన్మించినది ఆత్మ, శరీర సంబంధముగా జన్మించినది శరీరం. మనమందరము శరీర సంబంధములమే. కానీ పాప పశ్చాత్తాపంతో ఆత్మ సంబంధులముగా మారిపోయినాం, స్పిరిచువల్ పీపుల్గా మారిపోయినాం. మనం ఇప్పుడంతా కూడా ఆత్మ సంబంధమైనవే. శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేయుచున్నది. యేసయ్య మాటలు
ఆత్మయు జీవమునై ఉన్నవి. కనుక ఎరిగిన సంగతినే చెబుచున్నాము, చూచిన దానికే సాక్ష్యమిచ్చుచున్నాం. అయితే ఈ సాక్ష్యాన్ని చాలామంది అంగీకరించరు. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెబితే మీరు నమ్ముకున్నప్పుడు పరలోక సంబంధమైన విషయాలను మీరు ఎలాగూ నమ్ముతారు? పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అరణ్యములో మోసే సర్పమును ఎలాగూ ఎత్తాడో ఆ ప్రజలు తెగులు చేత కోమాలకి వెళ్ళిపోయి బాధపడుతుంటే ఇత్తడి నిలువ కొయ్య అడ్డకొయ్య మీద సర్పమును దేవుని మాట చొప్పున మోషే నిర్మించాడు. ఆ సొమ్మసిల్లిపోయిన వారు ప్రాణాలకి దగ్గరగా, ప్రాణం పోయేదానికి దగ్గరగా వచ్చిన వాళ్ళందరూ ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూశారు. వాళ్ళు మాత్రమే తిరిగి వారు బ్రతికారు, బాగుపడ్డారు. అలాగే మోషే సర్పమును ఎత్తినట్టుగానే మనుష్య కుమారుడు కూడా శిలువలో ఎత్తబడాలి. అప్పుడు ఆ మనుష్య కుమారుని చూసిన ప్రతి వారు నశింపక నిత్య జీవాన్ని పొందుతారు. కాబట్టి మన నిత్య జీవం కోసం ప్రభు శిలువలో ఆయన ఎత్తబడ్డాడు, శిలువకి ఆయన ఎక్కాడు. యేసు ప్రభు ఒక్కడే పరలోకమునకు ఎక్కిపోయేవాడు, పైనుండి దిగి వచ్చినవాడు. ఆయన తప్ప మరెవరు కూడా పరలోకానికి వెళ్ళలేదు, పరలోకం నుండి దిగి రాలేదు. మనిషిగా యేసు ప్రభు ఒక్కడే పరలోకమునకు ఎక్కి వెళ్ళినవాడు. పరలోకము వేరు, పరదైసు వేరు. పరదైసు అనేది చనిపోయిన, నిద్రించిన పరిశుద్ధులు ఉండే స్థలము. దాన్ని అబ్రహాము రొమ్ము అని అంటారు. దాన్ని పరదైసు. ఒక విధంగా చెప్పాలంటే ప్రత్యక్ష గుడారంలో 3 స్థలాలు ఉంటాయి. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఉంటుంది. అలాగే ఈ లోకం అనేది ఆవరణము, పరదైసు అనేది పరిశుద్ధ స్థలము, పరలోకము అనేది అతి పరిశుద్ధ స్థలం. ఆవరణము దగ్గర ప్రత్యక్షపు గుడారంలో ఏముంటుందంటే ఇత్తడి గంగాలం ఉంటుంది. ఇత్తడి గంగాలం ఎందుకు అనగా శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని, మొహం కడుక్కొని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాలి. అక్కడ మరి యాజకుడు ఉంటాడు, బలులు అర్పిస్తుంటారు. అతి పరిశుద్ధ స్థలానికి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళకూడదు. అక్కడికి యాజకుడు ఒక్కడే వెళ్ళాలి, ఎవరు వెళ్ళకూడదు అక్కడికి. అది కూడా ఆ యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే. ఒంటిగా వెళ్ళకూడదు. గొర్రెపిల్ల రక్తాన్ని చేతబట్టుకొని వెళ్ళాలి. ఈ రకంగా ఈ లోకం అనేది ఆవరణం. ఆవరణములో ఇత్తడి గంగాలం అనగా యేసుక్రీస్తు రక్తము మన కోసము రెడీగా ఉన్నది. ప్రభు యొక్క రక్తములో మనం శుద్ధీకరణ చేయబడి మరి ఈ లోకంలో ఉన్నంత వరకు ఆ శుద్ధీకరణ జరుగుతూ ఉండాలి. ప్రతిదినము
మనము పరిశుద్ధపరుచుకుంటూ మనకు అంటిన మాలిన్యమును మరకలను కడుక్కుంటూ హృదయాన్ని ఎప్పటికప్పుడు పరిశుద్ధపరుచుకుంటూ ఉండాలి. పండ్లు తోమినట్టుగా, ఇల్లు నూకినట్లుగా ప్రతిరోజు చేసే కార్యక్రమాలు కదా అవి. హృదయాన్ని కూడా ఆ విధముగా ప్రతి దినమును మనం శుద్ధి చేసుకోవాలి. ఏమైనా కసువు పడిందా, బూజు పట్టిందా, ఏమైనా లోక సంబంధమైనవి లోనికి ప్రవేశించాయని వాటన్నిటినీ జాగ్రత్తగా చూసుకొని ఎప్పటికప్పుడు మనం శుద్ధీకరించుకోవాలి. ఈ ఆవరణంలో ఉన్నంత వరకు మనల్ని మనం శుద్ధీకరించుకుంటూ ఉండాలి. ఈ లోకములో ఈ ఆవరణం అనే ఈ లోకాన్ని వదిలినప్పుడు అక్కడ పరిశుద్ధ స్థలం పరదైసు. పరిశుద్ధులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు పరిశుద్ధులు ఉండే స్థలము పరదైసు. చిలువలో కుడి ప్రక్కన వేలాడుతున్న దొంగతో ప్రభు అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అన్నాడు. పరదైసు అనేది పరిశుద్ధులు నిద్రించిన తర్వాత ఉండే స్థలం. కొంతకాలం అక్కడ ఉంటారు. అనగా ఈ లోకము ముగింపు వచ్చేంత వరకు పరదైసును వెయిటింగ్ రూమ్ అని అంటారు. వెయిటింగ్ లిస్టులో అక్కడ వెయిటింగ్ చేస్తూ ఉంటారు. చూడండి, మనం రైలు కానీ విమానము కానీ ప్రయాణంలో టికెట్ ఉంటుంది, మన పేరు అనౌన్స్లో ఉంటుంది, గేట్ లోపలికి వెళ్ళించాము. అయితే విమానం ఎక్కడానికి, రైలు ఎక్కడానికి వెయిటింగ్ రూమ్ అనేది ఉంటుంది. అంటే ఇంకా అది వస్తే ఆ బండిలో కూర్చోవడమే. రెడీగా ఉన్న వారికి వెయిటింగ్ రూమ్ అనేది ఉంటుంది. పరదైసు అనేది పరలోకములో ఉండే వారికి వెయిటింగ్ రూమ్, వేచి ఉండే స్థలం అది. ఈరోజున పరిశుద్ధులందరూ అక్కడ వెయిటింగ్లో ఉన్నారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే పరదైసును దాటి పరలోకానికి, అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాడు. ఆయన ప్రధాన యాజకుడు, తండ్రి కుడిపార్శ్వమందు కూర్చొని మనందరి కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మన నమ్మకము తప్పిపోకున్నట్లు మనందరి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. చూడండి, యేసు ప్రభు ప్రార్థన శరీరధారిగా ఉన్న రోజుల్లో ఎప్పుడైనా వెనక్కి వచ్చిందా? ఒక్క మాట పలుకుతే చాలు, పైనుండి వెంటనే ఆ ఆన్సర్ వస్తుంది, జవాబు వస్తుంది. మన కోసము ఆయన ప్రార్థన చేస్తే దానికి తిరుగులేదు. మనము ఎలాగున ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. మన బలహీనతలను ఎరిగిన వాడు మనం ఉచ్చరింపశక్యము కాని మూలుగలతో ఏ విధముగా ప్రార్థన చేయవలనో పరిశుద్ధాత్ముడే మనకు నేర్పిస్తూ ఉన్నాడు, మనతో పాటు చేస్తున్నాడు. మన కోసము యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు అనే విషయము ఈ లోకములో మనకెంతో ధైర్యాన్ని ఇస్తుంది. కనుక ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తు అతి పరిశుద్ధ స్థలములో గొర్రెల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తముతో కాక తన సొంత రక్తముతో ప్రవేశించినాడు. ఆ రక్తము, తన రక్తాన్ని చేతబట్టుకొని ఆ రక్తంతో ఆయన ప్రవేశించాడు. ఈ లోకంలో పరలోకానికి ఎక్కిపోయినవాడు, పరలోకం నుండి దిగి వచ్చినవాడు ఆయన ఒక్కడే తప్ప మరి ఎవరూ లేరండి. కాబట్టి యేసు ప్రభు పరలోక నిర్మాణికుడు, పరలోకానికి ఆయన అధిపతి, నాయకుడు, సృష్టికర్త. ఆయన సర్వలోక చక్రవర్తి. ఆయన నామందు విశ్వాసం ఉంచి నశింపక నిత్య జీవంలో ఉండాలనేది
ప్రభు యొక్క పిలుపు అయి ఉన్నది. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రేమగల పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు, స్తోత్రాలు నాయనా. తండ్రి, మాకు శరీర సంబంధమైన జీవితం నుండి ఆత్మ సంబంధముగా మేము జన్మించడానికి, క్రొత్తగా జన్మించడానికి, మీ పిల్లలముగా మీ మహిమ కొరకు, మీ ఆలోచన కొరకు బ్రతకడానికి మాకిచ్చిన ఈ మహద్భాగ్యమును బట్టి స్తోత్రాలు నాయన. అలాగే అనేకులు క్రొత్తగా జన్మించాలని, నూతనమైన జీవితాన్ని కలిగి ఉండాలని, వారు ఆ విధంగా ఉండటం మేము చూడాలని ఆశపడుతున్నాము నాయన. దేవా, మా సరిహద్దుల్లో ఉన్న ప్రజలను దర్శించండి. వారికి కూడా క్రొత్త జన్మ అనుభవాన్ని వారికి కూడా కలగచేయండి. శరీరముతో పుట్టారు, శరీరముతోనే పెరుగుతూ, శరీరముతోనే అలాగే శరీర సంబంధముగానే చనిపోకుండా ఆత్మ సంబంధులుగా జీవించాలి నాయన. ప్రభువా, మా సరిహద్దుల్లో ఉన్న శరీర సంబంధులందరినీ మీరు దర్శించండి. ఆత్మ సంబంధులుగా వారు మారాలి నాయన. దేవా, పరలోకము నుండి వచ్చిన వాడవు, పరలోకము ఎక్కిపోయిన వాడవు నీ ఒక్కడివే. మీకు స్తోత్రాలయ్య, మీకు స్తోత్రాలు తండ్రి. ఈ లోక ఆవరణంలో మేము ఉన్నంత వరకు ఇత్తడి గంగాళమనే మీ రక్తపు ప్రోక్షణతో ఎప్పటికప్పుడు శుద్ధీకరణ మనస్సును మాకు కలగచేయండి. ఏనాడు ఏమారక శుద్ధీకరణ విషయంలో బద్ధకముగా ఉండకుండా మెలకువ దయచేయండి. దేవా, మీకు స్తోత్రాలు తండ్రి. ఈ ఆదివారము తెల్లవారుజామున మీ సన్నిధిలో మీ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించండి నాయనా. మీ రాజ్య ప్రభావంతో నింపండి. పరలోక రాజ్య ప్రభావాన్ని, నమూనా జీవితాలను మాకందరికీ దయచేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ అన్న ప్రతి ఒక్కరికి మరొక్కసారి శుభములు. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలమ్మా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.